పరమందు ఆశ్చర్యమైన మాటలు తండ్రి, ఎంతో మందికి లేదు ధన్యత, మాకు మాత్రమే ప్రస్తావించి ఈ దివ్యమైన వాక్కులతో మా ఆత్మీయ జీవితాన్ని మేలుకొల్పుకోగల ఈ అడుగుజాడలు నడుచుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. మీ జ్ఞాన గ్రంథంలో వచ్చి కొన్ని మాటలు నేర్చుకుంటాం, కొన్ని మాటలు నేర్చుకోకపోతే వాటిలో ఒక పరమార్థాన్ని అర్థం చేసుకోగలిగే సమీక్షమైన మీ కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి సహవాసాన్ని మా అందరికీ వెంటనే వచ్చి మీరే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోమని అర్థిస్తుంది. క్రీస్తు వారి మీద ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ద్వారా ఎప్పటి వరకు ఆత్మీయ తండ్రి గారి ద్వారా ఎన్నో హెచ్చరించే బోధలు, హెచ్చరించే మాటల ద్వారా ఆదరణ పొందాము. ఆయన నేను బలంగా నమ్ముతున్నాను. రోజు చైనా కానివ్వండి, చైనా లాంటి దేశాలు ఎన్నో దేవుని విడిచిపెట్టి, దేవుని మాటను విడిచిపెట్టి ఒకరితో గర్వంతో ఏ విధంగా బ్రతికాయో మనం చూసాం. అలాగే ఈరోజు ఏ విధంగా మట్టి కొట్టుకుపోతున్నాయో మన కళ్ళ ముందు సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. అయితే వాటిని దృష్టాంతాలుగా మనం ఎందుకు చూడాలి, మనం ఎందుకు వినాలి అన్నప్పుడు కనీసం మనమైనా రక్షణ కలిగించే దేవుణ్ణి విడిచిపెట్టి దేశాలు సైతం ఏ విధంగా పాడైపోతున్నాయో మనం చూసాం. రక్షణ కలిగించే మాటలు మన పాదాల చెత్తకు వచ్చిన మనం కూడా వాటిని నిర్లక్ష్యం చేస్తే, మనం కూడా దేవుని పట్ల, దేవుని మాట పట్ల ఆసక్తి కనబరచకపోతే మన పరిస్థితి కూడా అదే విధంగా జరగబోతుంది అన్న మంచి నిజాన్ని దేవుడు మన ముందు ఉంచాలనుకుంటున్నాడు. నిజంగా మనకి దేవుడు అన్నా, దేవుడి మాట అంటే ఎంత నిర్లక్ష్యం అంటే ఉదాహరణ చెప్తాడు. ఈ కరోనా కాలంలో కానివ్వండి, ప్రతికూల పరిస్థితుల్లో కానివ్వండి, లేకపోతే పరిస్థితులు అనుకూలించినప్పుడు కూడా మనం బ్రతకడానికి ఏమాత్రం వెనకాడు. అంటే మన పల్లె ఏమైనా ఆపుకున్నాం ఎక్కడైనా? మనం బ్రతకడానికి, మనం జీవించడానికి ఏదో విధంగా బ్రతకాలి, ఏదో విధంగా కుటుంబం కోసం కష్టపడాలి, ఏదో విధంగా మనకి మనం జీవనాన్ని కొనసాగించుకోవాలని ఎన్నో ఆలోచనలతో ముందుకెళ్తుంటాం. ఓకే, తప్పనుకోలేదు, బాగా అంటే ఎంత ప్రతికూల పరిస్థితి వచ్చినప్పటికీ మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, లేకపోతే మనల్ని మనం పోషించుకోవడం కోసం, మన బ్రతుకును వెళ్ళపుచ్చుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, ఎంతో కష్టపడుతుంటాం. కానీ నిన్ను నన్ను కలిగించి భూమి మీద నిలవబెట్టి మనకి సమస్తాన్ని ప్రసాదించిన దేవుడి పట్ల మనకి ఏమాత్రం ఆసక్తి ఉంది, లేకపోతే మనకి ఏమాత్రం ప్రేమ ఉంది, బాధ్యత ఉందని మనం ఆలోచించగలిగితే దేవుడి పట్ల చూపించే అంత నిర్లక్ష్యం, ఆ పరిస్థితి బాగలేదు కదండి, ఆ దేవుడి దగ్గర పెడితే వెళ్ళకపోతే, మాట వింటే ఏంటి, వాళ్ళకి వినకపోతే ఏంటి, ఆసక్తి లేదు మనకి. మరి నీ కుటుంబం పట్ల చూపించలేదు, నీ పట్ల నువ్వు చూపించలేదే అంటే రక్షణ కలిగించే మాటలు, రక్షణ కలిగించే దేవుడి పట్ల మన ఆసక్తి ఈ విధంగా తయారవుతే మన బ్రతుకులు ఏ విధంగా బాగుంటాయి ఒకసారి దాంతో ఆలోచించలేదు కదా. మన బ్రతుకులు ఏమైనా బాగుంటాయి కదా? ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి కూడా నిజంగా ఎంత నిర్లక్ష్యము, ఎంత దారుణమైన జీవితాలు కొనసాగిస్తున్నారంటే అర్థమైందా కాదండి. ఒకరెక్కిన మనుషులతో మనుషులందరూ బ్రతుకుతున్నట్లుగా, దేవుడి మాటకు అవిధేయుడుగా, చివరికి ఆయన మాటల కన్నా మనలాంటి కూడా మన దేవుడి మాట నేను గౌరవిస్తున్నామని చెప్పండి.
దేవుడి కోసం ఏం చేస్తున్నాం చెప్పండి, ఏం చేసాం చెప్పండి, ఏం చేయలేదు. ఆయన కోసం మాట్లాడలేము, ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలు చేయలేము, ఆయనకు మనస్సుకు నచ్చినట్లుగా మనం బ్రతకలేము. అదేమంటే పరిస్థితుల్ని ప్రభావితం చేసే పరిస్థితుల్ని మనం వంక చూపిస్తున్నాం అంతే. కానీ చెయ్యాలన్న తృష్ణ, ఆశ, ఆసక్తి నీకు ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఉన్నతమైన కార్యక్రమాలు మనం చేయగలమని గ్రంథం శ్రమిస్తాము. ప్రియమైన దేవుని పిల్లలు ఒకసారి ఆలోచించండి. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా మనం కూడా రక్షణ కలిగించే దేవుడి మాట, రక్షణలోకి తీసుకువెళ్ళే దేవుడిని విడిచిపెడితే మనకంటే దౌర్భాగ్యం ఎవరుంటారు సంగతి అందరూ గుర్తుపెట్టుకోండి. సాక్షాత్తు దేవుడు మన కోసం, మన బ్రతుకుల్ని బాగు చేయడం కోసం, మన జీవితాలను ఉద్ధరించడం కోసం, మన బ్రతుకుల్లో వెలుగులు నింపడం కోసం ఈ మాటలు రాయించారన్న సంగతి మీ అందరికీ తెలుసు. కూర్చొని మీకు తెలుసు, లోపల బైబిల్ గ్రంథంలో రాయించబడిన మాటలు ఎవరి కోసం రాయించాడు చెప్పండి గట్టిగా. ఎవరి కోసం రాయించాడు? మన కోసం రాయించాడు. కేవలం మన కోసం రాయించబడిన మాటలను మనమే చదవకపోతే, మనమే పాటించకపోతే, మనమే వాటిని లక్ష్య పెట్టకపోతే మన బ్రతుకులు ఎలా బాగుంటాయి చెప్పండి? మనకి ఎలా మేలు కలుగుతుంది చెప్పండి? ఇక్కడ మీరు ఉన్నారు, నిజంగా గుర్తు చేసుకుని చెప్పండి. మేము ఇంట్లో ఉన్నప్పుడు బైబిల్ బాగా చదువుతున్నాం, ప్రతి క్షణం కూడా దేవుడి మాట ప్రకారం బ్రతకడానికి మేము ఇష్టపడుతున్నాం. మా జీవితంలో దేవుడి మాట మేము తృణీకరించడం లేదు అని ధైర్యంగా ఎవరైనా గుర్తు చేసుకుని చెప్పగలరా? చెప్పగలరా? చెప్పగలరు. అంత ధైర్యం, అంత సాహసం లేదు. ఎందుకంటే మన కోసమే వ్రాయించబడిన ఈ మాటలను, మన కోసమే ఇచ్చిన ఈ మాటలను మనమే ధ్యానించకపోతే, మనమే చదవకపోతే, మనమే పాటించకపోతే ఇంకా మానవ బ్రతుకులు ఎలా బాగుంటాయి? అందుకే ఈరోజు ప్రపంచానికి ఇటువంటి దుస్థితి, ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. మన కుటుంబాల్లో కూడా ఎన్నో దారుణమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకో విషమ పరిస్థితులన్నీ కూడా మన ముందు సాక్షాత్కరిస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఒకటే 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 బ్రతుకునిచ్చిన దేవుడి నిర్లక్ష్యం చేయటం, మన దేవుడి మాట నిర్లక్ష్యం చేయటం. కానీ దేవుడి మాటను నిర్లక్ష్య పెట్టి, క్షమించండి, లక్ష్య పెట్టి దేవుడి మాటను మనం ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో సరే లక్ష్య పెట్టి దగ్గరగా తీసుకుని దేవుడితో మనం సత్సంబంధం, మంచి సంబంధం ఏర్పాటు చేసుకోగలిగితే, మంచి ఆత్మీయ జీవితం మీద, ఆత్మీయ పునాది మీద మన జీవితాన్ని కట్టుకోగలిగితే మనము, మన పిల్లలు, మన కుటుంబాలు చాలా బాగుంటాయని ఘట్టాపదంగా చెబుతుంది ఈ సందర్భం. కానీ మేలు కలిగించే విషయాలు, క్షేమాన్ని కలిగించే విషయాలు మనకు అర్థమవుతున్నా, వింటున్నా, వాటిని కాదనుకుంటున్నాం, చేజేతుల్లో మనం వాటిని వద్దనుకుంటున్నాం. అందుకే మనకి ఇవన్నీ కూడా బాధలు కలిగిస్తున్నాయి, హింసలు కలిగిస్తున్నాయి, వేదనకు గురి చేస్తున్నాయి అనే సంగతి అందరూ ప్రేమ దేవుడి పిల్లలు ఒకసారి ఆలోచించారు. నిజంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో సాధించాలి. తాను భూమి మీద ఒక లక్ష్యం పెట్టుకుంటాడు, ఒక గమ్యాన్ని పెట్టుకుంటాడు, ఏదో సాధించాలని పరిగెడుతుంటాడు. బాగా అందరూ కూడా ప్రతి మనిషి తన జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పరిగెడుతుంటాడు, పాటుపడుతుంటాడు, తాపత్రయపడుతుంటాడు. కానీ చివరికి ఏంటయ్యా నువ్వు సాధించింది, ఏంటి నీ పరిస్థితి అంటే ఏముంటుంది? నాకు మొదలు చెప్పండి. ఈరోజు చైనా పరిస్థితి చెప్పండి. అక్కడ దేశం, చైనా కంటే అభివృద్ధి చెందిన దేశం లేదు ప్రపంచంలో. అమెరికాని తలదన్ని విధంగా ఈరోజు ఎదిగిపోయింది ప్రపంచ దేశాల్లో చైనా దేశం. మేము ప్రపంచాన్ని జయిస్తున్నాం, ప్రపంచాన్ని శాసిస్తున్నాం, ప్రకృతిని కూడా శాసిస్తున్నాం, అంత జ్ఞానం మా దగ్గర ఉంది అని ఈ రోజున గప్పాలు కొట్టుకుంది, ప్రగల్భాలు కలిగింది చైనా దేశం. ఏంటయ్యా నువ్వు చివరికి సాధించిందంటే ఈరోజు వరకు మీరు కళ్ళ ముందు ఎన్నో సాక్ష్యాన్ని కృష్ణుడితో సాధించాం. ఏంటి సాధించింది చెప్పండి? ఈరోజు చైనాకు మిగిలింది ఏంటి చెప్పండి? నెమ్మది మిగిలిందా? సంతృప్తి మిగిలిందా? చైనా లాంటి దేశాలు ఎన్నో ఉన్నాయి మన దేవుడి పిల్లలు ఆలోచించారు. అలాగే మనం కూడా ఈరోజు ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా ఏదో సాధించాలని ముందు పెడుతున్నాడు, ఒక గమ్యాన్ని పెట్టుకుంటాడు, ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. ఉదాహరణకు మీకు అర్థం కావాలని మాట చెప్తాను. ఒక అతను
అనుకుంటాడు, నేను నా జీవితంలో ఉద్యోగం సంపాదించాలి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలి అని దానికోసం పరిగెడుతుంటాడు, పాటుపడుతుంటాడు. ఓకే, సాధించిన వాడు కొంతమంది అయితే సాధించని వాడు కొంతమంది. అలాగే డబ్బులు సంపాదించాలని పరిగెట్టేవాడు కొంతమంది, అలాగే అధికారాన్ని సంపాదించాలని పరిగెట్టేవాడు కొంతమంది, ఇంకేదో సాధించాలని పరిగెట్టేవాడు కొంతమంది. అలాగే ఈ దేశంలో కొంతమంది చదువు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అంటే కలెక్టర్, పోలీస్ ఆఫీసర్స్, లేకపోతే ఇంకోటి వగైరా ఎక్సెట్రా, లేకపోతే రాజకీయంలో పెద్ద స్థాయి సీఎం అనుకోండి, సీఎం. వాళ్ళు వీటి కోసం పరిగెడుతున్నప్పుడు కొంతమంది వాటిలో సఫలీకృతులు అవుతారు, అంటే విజయం సాధిస్తారు. సీఎం అయిన ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. తన జీవిత లక్ష్యం ఏంటంటే నేను ఎప్పటికైనా ముఖ్యమంత్రిని కావాలి. ఏంటి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ఎయిమ్ ఏంటి, లక్ష్యం ఏంటి అడిగినప్పుడు ఆయన చెప్తాడు, సీఎం గారు మాట్లాడండి అందరికీ తెలిసి ఎక్కడ ఇచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందండి, నేను విజయం సాధించాను. ఘన విజయం సాధించాను, సీఎం బిడ్డను అగ్రహించాను, ఇక నా జీవితంలో కోరిక లేదు. ఏంటి కోరిక అన్నప్పుడు వారు మాట్లాడాడు, ఇక నా కోరికలు అంటే ఏమి లేవండి, నేను చస్తే నా ఫోటోను ప్రతి ఇంట్లో పెట్టుకుంటే చాలు, నా తండ్రి ఫోటో పక్కన. అక్కడ ఆయన జీవితం లక్ష్యం అని చెప్పడం జరిగింది. అలాగే కలెక్టర్ని చదివినప్పుడు కలెక్టర్ ఉద్యోగం ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అతను ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా ఇంటర్వ్యూ జరుగుతుంది, చూసే ఉంటారు, వినే ఉంటారు. నేను సాధించానండి, ఎంతో కష్టపడ్డాను, ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాలు కలకన్నాను, కష్టపడ్డాను, ఈ రోజు విజయం సాధించాను, ఇక నాకు తిరుగులేదు అని ఒక కలెక్టర్ అంటాడు. కలెక్టర్ మాట్లాడతాడు, ఇంకా వగైరా ఎవరైనా చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించిన వాడు కానీ, ఆస్తులు సంపాదించిన వాడు కానీ, అంతస్తులు సంపాదించిన వాడు కానీ, అధికారాన్ని సంపాదించిన వాడు కానీ, వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటే, వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే అబ్బోను సాధించావు ఏ రోజు ఫస్ట్ రోజు. అదే వ్యక్తిని కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇంటర్వ్యూ చేయండి, ఆ వ్యక్తి జీవితాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి తెరచి చూడండి, అప్పుడు మాట్లాడతారు. సీఎం అయ్యారు కదండి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి వారి గారిని అడిగి అవండి సీఎం అయ్యారు చాలా ఆనందంగా ఉన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉన్నారు ఒకసారి ఇంటర్వ్యూ చేయమన్నాయి. ఎన్ని బాధలో, ఎంత అసహనమో, ఎంత యావరింపో, ఎన్ని బాధలు అయింది. మరి విజయం సాధించాను, ఏం సాధించావు? నేను సాధించాను. ఓ కలెక్టర్ అడగండి, కలెక్టర్ అయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇంటర్వ్యూ చేయండి, ఏదో సాధించాలనుకున్నాను, ఏదో విజయం సాధించాలనుకున్నాను, కానీ నేను ఏం సాధించాను చూస్తా ఉంటే నాకు అర్థం కావట్లేదు. ఏదో తెలియని అసంతృప్తి, ఏదో తెలియని అసహనం నన్ను వేధిస్తుందని వెంటాడుతుంది. అలాగే చరిత్రను కూడా ఒకసారి తిరగవేయండి ప్రియమైన దేవుడు. ఈ చరిత్రలో ఎంతో మంది చరిత్రకారులు, ఎంతో మంది గొప్పవాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలని ఆనందంతో తిరిగాడాడు. నేను జయించాలని గుండె మీద చేసుకున్నాడు. చివరికి అసంతృప్తితో, అసహనంతో చిన్న దోమగుడ్డి చేరుకుని. చరిత్ర మీకు తెలీదా? ప్రపంచాన్ని పట్టి పీడించాలని, ప్రపంచం మీద అధికారం చెలాయించాలని ఒక నియంత ఎట్లా వాడి జీవితం ఏమైపోయిందో మనకు తెలీదా? ఇలా ఎంతో మంది చరిత్రకారులు, ఎంతో మంది గొప్పవాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళు సాధించింది ఏంటి? అది విజయమా? అది విజయం అంటారు చెప్పండి. ఇప్పుడు మనమేమన్నాం, మన జీవితంలో ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యాన్ని చేరుకున్నాం, డబ్బో లేకపోతే ఉద్యోగం లేకపోతే ఇంకోటి చేరుకున్నాం, అక్కడితో అయిపోయిందా? అక్కడితో విజయం సాధించినట్టేనా? ఎందుకు విజయం సాధించినట్టు? ఒక ఉద్యోగ కుటుంబాన్ని అడగండి, కలెక్టర్ కుటుంబాన్ని అడగండి, ఒక సీఎం కుటుంబాన్ని అడగండి, ఒక చరిత్రలో గొప్పవాడి కుటుంబాన్ని అడగండి. మీ యజమాని ఎంతో గొప్ప విజయాన్ని సాధించారు కదా, మీ కుటుంబంలో పరిస్థితులు ఏంటో ఒకసారి అడిగితే ఆ కుటుంబంలో ఎన్నో బాధలు చెబుతుంటారు, ఎన్నో ఆవేదనపూరితమైన సంఘటనలు చెబుతుంటారు. అక్కడతో విజయం సాధించినట్టు కాదు, కానీ ప్రపంచం అనుకుంటుంది, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి అనుకుంటున్నాడు నేను డబ్బు సంపాదిస్తే అయిపోయింది, ఉద్యోగం సంపాదిస్తే అయిపోయింది, ఈ లోకంలో ఏదో సాధించాలని, విజయం సాధించాలని అయిపోయింది అని మాయలో భ్రమలో బ్రతుకుతున్నారే కానీ అసలు నిజమైన విజయం ఏంటో, గెలిపేటో మనిషికి అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుడు దేవు కాదు. ఒకవేళ కలెక్టర్ అయిన తర్వాత నిజానికి గెలిపాలనుకుంటే వాడి కుటుంబంలో ఎప్పటికీ నెమ్మది ఉండాలి, సంతృప్తి ఉండాలి, మంచి జీవితం ఉండాలి, ఆనందంగా బ్రతకాలి. కానీ ఎక్కడుందో ఆనందం చెప్పండి, ఎవరి కుటుంబంలో ఆనందం చెప్పండి. ఎవరు అనుకునేవాడు అదే విధంగా బ్రతుకుతున్నాడు, కలెక్టర్ అయిన వాడు అదే విధంగా బ్రతుకుతున్నాడు, సీఎం అయిన వాడు బ్రతుకుతున్నాడు, సీఎం కాని వాడు బ్రతుకుతున్నాడు. అందరూ బ్రతుకుతున్నారు, అందరి జీవితాల్లో ఆనందాలు ఉన్నాయి, అందరి జీవితాల్లో బాగున్నాయి. మరి
బైబిల్ ప్రత్యేకంగా సాధించింది ఏంటి? ఆలోచించాలండి. ఇవన్నీ కూడా మనం మనసు పెట్టాలంటే మన దేవుడు ఒకసారి యోచన చేయండి. అండి మనందరం కూడా తల్లి గర్భం నుంచి ఎలా వచ్చాం? భూమికి ఏడుస్తూ బయటకు వచ్చాం. తల్లి గర్భం నుంచి మనందరం కూడా ఏడుస్తూ బయటకు వచ్చాం. ఈ బ్రతుకులో ఏడుస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కొంతమంది విజయం సాధించాలని ప్రగల్భాలు పలుకుతున్నా, కొంతమంది ఏదో సాధించాలని ప్రగల్భాలు పలుకుతున్నా, నువ్వు చచ్చేటప్పుడు పుట్టేటప్పుడు ఏడుస్తూ భూమి మీదకి వచ్చావు, చచ్చేటప్పుడు కూడా ఏడుస్తూ వెళుతున్నావా లేకపోతే సంతోషంగా ఈ భూమిని వెళుతున్నావు? ఒకసారి ఆలోచించు. బైబిల్ చెబుతుంది, జ్ఞానం చెబుతున్నారు, భూమి మీదకి ఏడుస్తూ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏడుస్తూ వెళ్ళిపోతాడు. విజయం కానే కాదు, విజయం సాధించినట్టు కాదు. ఈ ప్రపంచంలో ఎవరి జీవితాన్ని మీరు చూస్తారో చూడండి, వాడి చివరి స్థితి, చివరి మధ్యని, చివరి ప్రయాణం, ఆ వృద్ధాప్య స్థితిలో అపోవాడు పడే బాధ అంత ఎంత కాదు. చివరి కూడా బ్రతికే వాడి పరిస్థితి అన్నప్పుడు ప్రసంగంలో మాట చూడండి. ఈ సందర్భంలో నిజంగా జ్ఞానమైన ప్రసంగా ఎవరు మాట్లాడుతున్నాడు? ప్రసంగంలో 6వ అధ్యాయమా ఒకసారి చూడండి. అక్కడ ఒక చక్కటి సందర్భాన్ని దేవుడు తెలియపరచడం జరిగింది. 5వ అధ్యాయం 17వ వచనం చూడండి, ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఇది మనస్సులకు ఆయాసకరమైనది ఏంటది అన్నప్పుడు కింద సందర్భంలో చదివితే, ఒక మనిషి భూమి మీదకి వచ్చేటప్పుడు దిగంబరిగానే ఏడ్చుకుంటూ భూమి మీదకి వచ్చాడు. కనీసం ఒంటి మీద నూరుపోగు లేకుండా ఈ భూమి మీదకి వచ్చావు. నిజమా కదా? 100% వాస్తవం. మళ్ళా ఉందా? ఏమీ లేదు, ఏమి సాధించలేము. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనా చేత పట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోను. గాలికి ప్రయాసపడి సంపాదించే దాని వల్ల వాడికి ఏంటి లాభం అన్నాడు. లోకంలో ఏదో సాధించావు, పరిగెట్టావు, పరుగులెట్టావు, ఏదో లక్ష్యాలు పెట్టుకున్న లక్ష్యాలు సాధించాలని చెప్పుకున్నావు. పిల్లలు పెళ్లి చేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, అయిపోయిందని నా బాధ్యత. నా పిల్లలు పెంచాను, ఉద్యోగం రప్పించాను, పెళ్లి చేసేసాను, మనలో పుట్టేసి అయిపోయింది. ఆ విషయం సాధించేసావా? ఏంటి సాధించింది? ఏంటి నీ పరిస్థితి? దానివల్ల నీకు కలిగే లాభం ఏంటి? ఒక గంట ఉద్యోగం సంపాదించేసాను, అయిపోయింది. ఏంటి దానివల్ల లాభం? ఇక్కడ ప్రసంగా చెబుతున్నాడు. ఎలాంటి ప్రసంగా ఎలాంటి సామాన్య వ్యక్తి అయినా, ఆఫ్టర్ కలెక్టర్ జిల్లాకు అధికారి, ఆఫ్టర్ పోలీస్ అధికారి జిల్లాకు అధికారి, ఆఫ్టర్ సీఎం రాష్ట్రానికి అధికారి. కానీ సొలొమోను, జ్ఞాని సొలొమోను చక్రవర్తి, దేశాలను పరిపాలించే చక్రవర్తి. తనకంటూ ఏమి పొదువు లేదు. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రయాసపడి సంపాదించిన దాని వలన వాడికి లాభం ఏమిటి? వాడు కొరిగేదేంటి? వాడు సాధించిందేంటి? అది విజయం కాదు అని సాక్షాత్తు తన జీవితాన్ని మన కళ్ళ ముందు నుంచి మనకి చెబుతున్న పక్షి నిజమది అని చెప్పి, ఇదిను ఈ లోకంలో పడే ప్రతి పాటు వలన, ప్రతి కార్యక్రమం వల్ల మనిషికి ఒరిగేదేంటని చెప్పి, ఇది మనసులకు ఆయాసకరమైనదే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును. చీకటిలో కాకపోతే ఎలా భోజనం చేస్తాను చెప్పండి? ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయని, లేకపోతే ఇంకోటి ఉందని, ఆస్తులు ఉన్నాయని ఇంట్లో ఎన్నో సమస్యలతో సతమతమైపోతూ ప్రతి జీవితం నలిగిపోతుంది. ప్రతి కుటుంబం తలగిలిపోతుందని బాధలతో, నెమ్మది లేక, సంతృప్తి లేక ప్రతి జీవితం వాడిపోతున్నాయి. ఒక కుటుంబాన్ని ఒకసారి కలిగించుకోండి. అది ఉన్నతమైన కుటుంబమా, లేని కుటుంబమా? అధికారం కలిగిన కుటుంబమా, అధికారం లేని కుటుంబమా? ఏ కుటుంబంలో ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి? ఇక్కడ ఈ భూమి మీద ప్రతి కుటుంబంలో ఎక్కడ కూడా నెమ్మది లేదు, సంతోషం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఇది పచ్చి నిజం. ప్రతి మనిషి కూడా చీకట్లో బ్రతుకుతున్నాడు, చీకట్లో ఆనందింటున్నాడు, చీకట్లో తన బ్రతుకును వెళ్ళబుచ్చుకుంటున్నాడు. అయితే ఎవరడు? చివరికి తన పరిస్థితి చివరికి అన్ని సాధించిన తర్వాత మీరు ఏమీ సాధించలేదని ఎవరిని తల పట్టుకుని ఏడ్చేవాళ్ళు ఈ ప్రపంచంలో కోపంలో ఉన్నారు. ఎంతో అసహనంతో తన బ్రతుకును వెళ్ళబుచ్చుకునేవాడు ఎంతో మంది ఉన్నారండి. చివరికి వృద్ధాప్య స్థితి వచ్చినప్పుడు అండి, చివరి స్థితిలోకి వచ్చినప్పుడు ఏంటి నేను సాధించిందని ఒకసారి ఆగి ఆలోచిస్తే, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం, నేను ఈ భూమి మీద వ్యర్థంగా బ్రతకడం కోసం ఎంతో కష్టపడ్డాను. ఆ వృద్ధాప్య స్థితిలోకి వచ్చినప్పుడు మనం పట్టించుకునే నాదులు ఉన్నాడు.
మనం పలకరించే నాదుడండి. అప్పుడు ఒంట్లో సత్తువంత అయిపోయి అనారోగ్యం వచ్చి ఆ మంచం మీద పడుతున్నప్పుడు మనతో ఎవరు సమాధానంగా మాట్లాడిన ఆ సందర్భంలో ప్రతి మనిషి జీవితం ఒకసారి ప్రతి మనిషి జీవితం జరిగేది ఇదే. అప్పుడు చివరికి మీరంటే ఏం చెప్తున్నారు చూడండి అక్కడ, ఆ చివరి స్థితిలో వ్యాకులమును రోగమును అసహ్యం కలుగును. ఏంటి జీవితం వచ్చి ఇదా నా జీవితం, ఇదా నేను సాధించింది అని తన జీవితం మీద తనకు అసహ్యం పడుతుందట, యావగింపు వస్తుందట. చివరికి మిగిలిన రోగాలు మిగులుతున్నాయి మనకి. అవును, శరీరాన్ని కూడా నిర్లక్ష్య పెట్టి ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు ప్రతి మనిషి పడుతున్న పాటలు చూస్తుంటే ఏంటయ్యా వాళ్ళు సాధించిన ఆలోచిస్తే చివరికి నీకు మిగిలేది రోగము, చివరికి నీకు మిగిలేది అసహ్యం, చివరికి నీకు మిగిలేది వ్యాకులం. ఇది ప్రతి మనిషి జీవితంలో వస్తుంది, తాండవిస్తుంది, ఇప్పుడు జరుగుతుంది. మరి మనిషి విజయం సాధించాలంటాడేంటి? మరి మనిషి విజయం సాధించాలంటాడేంటి? ఎక్కడ విజయం సాధించాడు? అసలు నిజమైన విజయం ఏంటి? విమణ దేవుడు పిల్ల ఈ ప్రపంచంలో ఈ విషయాలు ఎవరికి తెలియవండి, ఎవరు ఆలోచించుకోలేదండి, అజ్ఞానంలో మునిగిపోయారండి. కానీ లోకాలను కలిగించిన దేవుడు, నీ బ్రతుకును నా బ్రతుకును ధరించే దేవుడు. మనం ఏం చేస్తే నెమ్మది కలుగుతుందో, ఏం చేస్తే విజయం సాధించగలుగుతామో, ఏం చేస్తే మన బ్రతుకులు బాగుంటాయో ప్రతి విషయాన్ని తన గ్రంథంలో రాయించుకున్నాడు. కానీ మనం వింటామా? మనం చదువుతామా? మన దేవుడి మాటల కోసం వెంపలాడతామా? దేవుడి మాటల కోసం ప్రాకులాడతామా? ఎక్కడంటే చెప్పండి. కాదండి. ఈ లోకంలో నువ్వు డబ్బు సంపాదించకపోయినా, ఈ లోకంలో నువ్వు ఉద్యోగం సంపాదించకపోయినా, ఈ లోకంలో ఇంకోటి సంపాదించకపోయినా నువ్వు బ్రతకగలవు. అసలు అది సంపాదిస్తుంది విజయం కాదు, గుర్తుపెట్టుకో అని చెబుతూ మరి ఏది సాధిస్తే విజయం అన్న సంగతి బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో దేవుడు తన గ్రంథంలో నిశ్చితం చేసి పడి సందర్భంలో మాయలో బ్రతుకుతున్న ఈ ప్రపంచానికి, అజ్ఞానంలో బ్రతుకుతున్న ఈ ప్రపంచానికి నిజమైన గెలుపు లోకాన్ని సంపాదించడం కాదు, లోకంలో ఏదో సాధించడం కాదు, కానీ నిజమైన గెలుపు ఏంటో నిజంగా బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో దేవుడు చెప్పిన మాటలు వింటే మనం ఆశ్చర్యపోకపోతే మన దేవుడు చూడండి. ఆయన ఏం మాట్లాడుతున్నా ఒకసారి ఆలోచిస్తే సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట మహానుభావుడు మాట్లాడుతున్న జరిగింది. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనం ఏం మాట్లాడుతున్నాడు చూడండి. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. పరాక్రమశాలి, అలెగ్జాండర్ పరాక్రమశాలి, ఓ హిట్లర్ పరాక్రమశాలి, అపోలో ఎంతో మంది పరాక్రమశాలి ఉన్నారు. అబ్బా నిజంగా సీఎం ఎంత గొప్ప, ఎంత పరాక్రమశాలి అండి. ఎంత పరాక్రమశాలి కాకపోతే 151 సీట్లు సంపాదించి సీఎం పెట్టారు. ఇక్కడ ఎంత బాగా పెట్టారండి ఆయన్ని. బా నిజమైన గొప్పడండి, నిజంగా చాలా కష్టపడ్డాడండి, పరాక్రమశాలి. కానీ దేవుడు చెప్పినట్టు తెలుసా, పరాక్రమశాలి కంటే నువ్వు పరాక్రమశాలి ఆస్తులు సంపాదించావా, లేకపోతే అంతస్తులు సంపాదించావా, ఉద్యోగం సంపాదించావా, అధికారాన్ని సంపాదించావా, వారికంటే ఎవరు దీర్ఘశాంతము కలిగిన ఏంటి జీవితం, ఈ బ్రతుకు, ఈ బ్రతుకు సాధించేది నిజంగానండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో సాధించాలని పరిగెడుతున్నాడే కానీ నేను పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు నేను హాయిగా నెమ్మది కలిగి ఆరోగ్యం కలిగి బ్రతికించాలి, 3 పూట్ల అన్నం తినిపించాలి. నేను, నా కుటుంబం, నా చుట్టుపక్కల వాళ్ళు, నా గ్రామంలో ఉన్నవాళ్ళు, నా దేశంలో అందరూ సంతోషంగా ఉంటే చాలు, అంతకు మించి నాకు ఏం కావాలి చెప్పు అని అనుకున్నాడు. ఎవరు ఉన్నారండి అని దీర్ఘశాంతంతో తన బ్రతుకు గురించి ఆలోచించాడు. ఎవరు చెప్పండి, మనం ఆలోచించావా? ఈగా ఉన్నాను చెప్పండి. చక్కగా నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా గ్రామం అందరూ ఆనందంగా పచ్చగా హాయిగా ఉన్నారు. ఒకరినొకరు ఆప్యాయతతో అనురాగంతో పలకరించుకుంటున్నాం. ఎవరికి అనారోగ్య సమస్యలు లేవు, ఎక్కడ నేరాలు లేవు, ఘోరాలు లేవు. ఇలా ఉంటే చాలదా? అతను మించి కావాలండి మాకు, మేము పెద్ద ఉద్యోగం కావాలి నాకు. అది ఏమిటి, ఏమి సాధించడానికి? శ్మశానంలో పోవడానికి. ఏంటి నువ్వు సాధించిందిరా బొంద? ఏమి సాధించలేవు కూడా. ప్రతి ఒక్కరి జీవితంలో ఎలాంటి మాటలండి బైబుల్ గుండె కరిగిపోయే మాటలండి, మనసులను బాగు చేసే మాటలు. దీర్ఘశాంతంతో నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, ఎంతకాలం నా జీవితం, చివరి మధ్యలో ఏంటి, నా పరిస్థితి ఏంటి అని దీర్ఘశాంతంతో ఆలోచించేవాడే శ్రేష్ఠుడు. గుర్తుపెట్టుకోండి, శ్రేష్ఠుడు.
ఎవడు శ్రేష్ఠుడు? కలెక్టర్ కాదు శ్రేష్ఠుడు, దీర్ఘశాంతంతో ఆలోచించేవాడే శ్రేష్ఠుడు. తర్వాత తర్వాత పట్టణము పట్టుకుని వాడి కంటే, అబ్బో నేను ఎమ్మెల్యేని, నేను సీఎంని, నేను కలెక్టర్ని, నేను పోలీసుని, నేను ఐపీఎస్ని, ఐఏఎస్ని, వాడి కంటే పట్టణము పట్టుకుని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు ధన్యుడు. అబ్బబ్బబ్బ ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడండి. లోకాన్ని జయించడం కాదు, ఆ నిన్ను నువ్వు గెలవాలని చెప్తున్నాడు దేవుడు. నిన్ను నువ్వు గెలువు, అది పెద్ద విజయం. ఎందుకు విజయం? ఏది గెలుపు? లోకాన్ని జయిస్తే గెలుపు. లోకంలో పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తే అదే విజయం. లోకంలో ఆస్తులు సంపాదిస్తే అదే విజయం కాదు. కాదు, నిన్ను నువ్వు గెలవటమే, నీ హృదయాన్ని, నీ మనసుని స్వాధీనపరుచుకోవటమే నిజమైన గెలుపు. నిన్ను నువ్వు గెలిస్తే ఈ ప్రపంచాన్ని నువ్వు గెలిచినట్టే అని దేవుడు చెప్తున్నాడండి. కానీ ఈ మాట ఎవరంటారు చెప్పండి? ఈ మాట ఎవరికి సహిస్తుంది చెప్పండి? ప్రియమైన దేవుడు పిల్లలు, ఒకసారి మీరు ఆలోచించండి. కానీ ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనిషి కూడా ఏదో సాధించాలని ముందుకు పెడుతున్నాడే కానీ, ఏదో దాని మీద విజయం సాధించాలని ముందుకు పెడుతున్నాడు కానీ, తనను తాను జయించుకున్నాడా? తనను తాను గెలిచాడా? తనను తాను సాధించుకున్నాడా? కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కనుక తనను తాను సాధించుకోగలిగితే, తనను తాను గెలవగలిగితే, తన మీద విజయం సాధించుకోగలిగితే, వాడు ఏ స్థితిలో ఉన్న ఉన్నతంగానే బ్రతుకుతాడు. వాడు ఏ స్థితిలో ఉన్నా నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. వాడి జీవితం బాగుంటుంది, వాడి కుటుంబం బాగుంటుంది, వాడి గ్రామం బాగుంటుంది, అందరూ బాగుంటారండి. నిజంగా అండి. తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు, స్వాధీనపరుచుకున్నవాడు, తను తాను గెలిచిన వాడు నిజంగా నిజంగా చాలా కంట్రోల్లో ఉంటాడు. తన జీవితాన్ని బాగు చేసుకుంటాడు, ఎదుటి వాడిని ఆనందంగా ఉంచుతాడు. అదే సామెతల గ్రంథంలో 25 వచ్చిన చెప్తున్నా చూడండి. 25 వచ్చింది. ఒకని మార్గము వారి దృష్టికి సామెతలు 25 ప్రాకారం లేక పాడైన పురము ఎంతో. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో. అంటే బాగుంటుంది కదా. ఎవరు ఒక తోట వేసుకున్నా, లేకపోతే ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకున్నా, లేకపోతే ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి ఒక ప్రాకారం ఉంటుంది, ఒక కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది, వలయం ఉంటుంది. పంట వేసావు, రైతు పంట వేసాడు, ఆ పంటకి సరైన కంచి లేదు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? పశువులు వచ్చి వేసేస్తాయి, పంట అంతా పాడైపోతుంది. అలాగే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మంచి కావలేదనుకోండి, మంచి ప్రాకారం లేదనుకోండి, ఆ దేశం రాష్ట్రం శత్రువుల బారిన పడి ఏమవుతుంది? నాశనానికి గురవుతుంది. అలాగే ప్రాకారం లేని పట్టణం గతి ఎంతో. తన మనస్సులో అదుపులో పెట్టుకోలేని వాడి గతి కూడా అంతే. అంటే తనను తాను జయించిన వాడు, తనను తాను గెలవని వాడు పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు కలెక్టర్ ఉద్యోగం సంపాదించినట్టు నువ్వు గెలవలేవనుకో, నిన్ను గెలుచుకోలేకపోయావనుకో, నీ బ్రతికేంటి, నీ జీవితం ఏంటి? ఏదో సాధించని నిన్ను గెలవలేకపోయావనుకో, నిన్ను నువ్వు నియంత్రించుకోలేకపోయావనుకో, నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోలేకపోయావనుకో, నువ్వేంటి సాధించింది? నీ బ్రతికేంటి? ఒక ప్రాకారం లేని ఒక పట్టణాన్ని చూడు, దాని గద్యంతో నీ పరిస్థితి కూడా అంతే గుర్తుపెట్టుకోవడం. మన దేవుడి పిల్లలు ఒకసారి ఆలోచించాలి. డబ్బు సంపాదించకపోయిన పర్లా, ఆస్తులు సంపాదించకపోయిన పర్లా, ఉద్యోగాన్ని సంపాదించుకోకపోయిన పర్లా, ఇంకేదో సాధించకపోయిన పర్లా, కానీ నిన్ను నువ్వు సాధించుకుంటే మాత్రం లోపల ఉన్నతంగా బ్రతుకుతావు. దానివల్ల నీకు ప్రమాదమే లేదు, దానివల్ల నీకు ఆక్షేపణ లేదు. అందుకే సామెతల గ్రంథంలో ఇంకో మాట చూస్తే అక్కడ మాట్లాడారు చూడండి. సామెతల గ్రంథంలో 4:23 మాట్లాడుతున్నారు చూడండి. పిల్లలు మాట్లాడుతున్నారు చూడండి. ఎందుకు మనసును స్వాధీనపరుచుకోవాలి, ఎందుకు మన మనసును నియంత్రించుకోవాలి, ఎందుకు మన హృదయాన్ని కట్టడి చేసుకోవాలి, ఎందుకు మన మీద మనం విజయం సాధించుకోవాలని దేవుడు చెబుతున్నాడంటే, నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరును అన్నాడు చూడండి. నీ హృదయం నుంచి ఏం బయలుదేరుతాయి? నిజంగా నువ్వు నీ హృదయాన్ని నియంత్రించుకుంటే, నీ హృదయాన్ని కట్టడి చేసుకుంటే, నిన్ను నువ్వు గెలుచుకోగలిగితే నీ హృదయం నుంచి ఏం బయలుదేరుతాయి? ఇప్పుడు జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే
భద్రముగా కాపాడుకోవాలి. చూడండి, ఎందుకు హృదయాన్ని కాపాడుకోవాలి, ఎందుకు హృదయాన్ని గెలవాలి, ఎందుకు హృదయాన్ని సాధించాలి, ఎందుకు మనం సాధించాలి అంటే హృదయము అన్నిటికంటే ఘోరమైనది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం అందరికీ తెలుసు కదా. ఎందుకు మీ హృదయాన్ని భద్రంగా దాచుకోమంటున్నారంటే, ఎందుకు మీ హృదయాన్ని అడుచుకోమంటున్నారంటే, ఎందుకు మిమ్మల్ని మీరు గెలుచుకోమని చెబుతున్నారంటే, ఎందుకు మిమ్మల్ని మీరు సాధించుకోమని చెబుతున్నారంటే, ఎందుకు మీ హృదయం మోసకరమైనది, బహు వ్యాధికరది. కాబట్టి మీ హృదయాన్ని భద్రం చేసుకోండి, భద్రం చేసుకోండి. మిమ్మల్ని మీరు గెలవండి, చాలు ప్రపంచాన్ని మీరు జయించినట్టు. మిమ్మల్ని మీరు గెలవండి, మీరు ప్రపంచంలో నిలబడతారు. ఎప్పటికీ ఉన్నతంగా, ఏ చిత్రంలో ఉన్నతంగా బ్రతుకుతారు. మీరు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటారు, మీ జీవితాలు బాగుంటాయి. కానీ పిల్లలు దేవుని పిల్లలు మన హృదయాన్ని నడుచుకుంటున్నామో చెప్పండి. ఈ రోజున లోకంలో ప్రతి మనిషి అండి అన్నిటినీ అన్నిటినీ జయిస్తాడట, కానీ తను మాత్రం తాను జయించుకోలేట. ఉదాహరణ చెప్పరా, మనం ఈ పని చేయకూడదు అని అనుకున్నాం. దేవుడు ఈ పని చేయకూడదని చెప్పాడు అనుకోండి, చేస్తావా, అయిపోతావా, చేస్తావా? చెప్పండి, చేస్తావా, అయిపోతావా, చేస్తావా? చేస్తావా, అయిపోతావు చెప్పండి. ఖచ్చితంగా వద్దంటే అదే చేస్తాం మనం. ఇది నిజం. టీవీ చూడొద్దు, నేను బ్రహ్మ, నేను టీవీయే చూస్తా. ఎందుకంటే నీ హృదయాన్ని నడుచుకోలేకపోయావు, నిన్ను గెలవలేకపోయావు. ప్రార్థనకి వెళ్ళాలి, ఆదివారం శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి. మన ప్రవర్తన బాగుందని, మన జీవితం బాగుందని దేవుడు చెప్పాడు. కానీ కాపాడుకుంటావా? ఇక్కడున్న సేపు నంగిలా ఉంటాం, ఇక్కడున్న సేపు తల తీర్చుకుని మనకంటే సాత్వికులు, నెమ్మదైన వాడు, లోబడేవాడు ఎవరు ఉంటారు. బయటికి వెళ్తే చూడాలి మన పేరంగా, మన ప్రతాపం లోపల వేరే ఉంటుంది, బయటికి వేరే ఉంటుంది. నిజమండి, ఈ మాటలు అబద్ధం ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. బయటకు వెళ్తే మన పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమండి, ప్రార్థనకి వెళ్ళి ఆగిపోతాం. అవసరమైతే దెయ్యం మాట వింటే దేవుడు మాత్రం మాట మనం వినం, మన మాట మనం వినం. ఒరే వెళ్ళరా, ప్రార్థనకి వెళ్ళండి, నీ బతుకు బాగుంటుందిరా, ఒరే ఈ పని చేయండి, నీ బతుకు బాగుంటుంది, అదే చేస్తాం. తాగితే చెడిపోతాం అందరూ తెలుసా? తెలుసా? తెలుసు. తాగొద్దు హెచ్చరిస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఆయన తాగామంటే నిన్ను గెలిచావా దేవా? మరి నువ్వు ఎలా బాగుంటావు చెప్పు. భార్య ఏమనొద్దు, భార్యని తిట్టొద్దు, భార్యని కొట్టొద్దు, ఆయన కొడతావు. నిన్ను ఎంతలో ఉన్నావా? దేవుడి కార్యక్రమాలు చేయాలి, నువ్వు మాత్రం చేయవు. నీ హృదయం నియంత్రణ ఉందా? లేదు. నీ హృదయం నిన్ను ఏ స్థితికి తీసుకెళ్ళిపోతుందో, నేను ఏ పరిస్థితి తీసుకెళ్ళిపోతుందో, నీ పరిస్థితిని ఎంత దారుణంగా దిగదారుతుందో నీకు అర్థం కావట్లేదు. అందుకే నీ హృదయాన్ని మాత్రంగా కాపాడుకో. నువ్వు గెలువయ్యా, జాగ్రత్తగా ఉండయ్యా, నీ బ్రతుకును కాపాడుకోవయ్యా అని దేవుడు ఎన్ని ఎంతకు మాటలు చెబుతున్న మనిషి పెట్టాడు చెప్పాలి. ఈరోజు ప్రతి మనిషి తను తాను జయించుకోగలిగితే, తనకు తాను నియంత్రించుకోగలిగితే, తన హృదయాన్ని భద్రపరచుకోగలిగితే ఎక్కడ అన్యాయం ఉంటుంది, ఎక్కడ అక్రమం ఉంటుంది, ఎక్కడ అశాంతి ఉంటుంది, ఎక్కడ అన్యాయం ఉంటుంది ఒకసారి చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరికి వాళ్ళు జయించుకుంటే, ఎవరికి వాళ్ళు జయించి నిలబడగలిగితే అబ్బబ్బబ్బ కుటుంబాలు ఎంత బాగుంటాయి, గ్రామాలు ఎంత బాగుంటాయి, వాడకట్లు ఎంత బాగుంటాయి చెప్పండి. కానీ ఎవరు నియంత్రించుకుంటున్నారు చెప్పండి. అన్నిటి కోసం ఆరాటపడే మనం, అన్నిటి కోసం పోరాటపడే మనం ఎందుకంటే మనం గెలవలేకపోతున్నాం చెప్పండి. ప్రసంగా ఉన్నాడు ఇప్పుడు చెప్పాడు కదా, ఆయనకి ఏం తక్కువ అంటే ఏమి తక్కువ లేదు, అన్ని సాధించాడు. గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు, అన్ని సాధించాడు. కానీ ఆయన ఏం మాట్లాడే సందర్భంలో చూడగలిగితే ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో చూడండి. నా కన్నులు ఆశించిన వాటిలో, ఏమండి, ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. అంటే ఏంటి దాని అర్థం? నేను నా హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేదు. అన్నిటి మీద విజయం సాధించిన నేను నా మీద నేను విజయం సాధించుకోలేకపోయాను. అర్థమైంది మీకు? అర్థమైందా? ప్రసంగారి కంటే గొప్ప అనుకోలేను. ప్రసంగారి కాలేజీ కూడా సరిపోను. అటువంటి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నా కంటికి ఏది కనబడితే అసలు నా హృదయాన్ని కానీ నా మనసును కానీ నేను అభ్యంతరపరచలేదు. వెళ్ళు, అనుభవించు రాజా, వెళ్ళు, ఏమైంది, వెళ్ళు అన్నాడు. అభ్యంతరపరచలేదు, సంతోషపడ్డాను.
కానీ తన బ్రతుకు ఏ విధంగా మారిపోయిందో సొలొమోను గారి జీవితం మనకు పాఠం కాదంటారు. ఒకసారి మీరు చెప్పండి. సొలొమోను గారి జీవితం మనకు పాఠం కాదంటారు. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. తన హృదయాన్ని కట్టడి చేసుకోలేకపోయాడు ఆయన. ఇది మనకు బాగా అర్థం కాబట్టి రాజుల మొదటి గ్రంథంలో కూడా 11వ అధ్యాయం 10వ వచనంలో ఒక చెప్తున్నాడు చూడ ఆయన గురించి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తున్నాడండి? తర్వాత సొలొమోను హృదయము అతని యొద్ద నుంచి తొలగిపోయాను. అంటే అన్ని గెలిచాడు సొలొమోను, కానీ ఏం గెలవలేకపోయాడు? తనను తాను గెలవలేకపోయాడు, హృదయాన్ని గెలవలేకపోయాడు. అందుకే ఏమి అభ్యంతరం పడుతుందంట. తప్పుడడుగు ప్రతిదాన్ని మనం అడ్డుకుంటే మనం బ్రతుకు బాగుంటుంది, కానీ అడ్డుకోకపోతే ఏమవుతుంది? నాశనం అయిపోతాం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు గెలువు, నీ హృదయాన్ని భద్రం చేసుకో. ఎందుకంటే నీ హృదయం ఏం చేస్తుంది? పాతాళానికి ఈడ్చుకుపోతుంది, నేను నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. నీ బ్రతుకులు బాగుపడలేవదు, మీ జీవితాలు బాగుపడలేవదు, మీ జీవితాలు చీకట్లో తీసుకెళ్ళిపోతుంది. అటువంటి హృదయాన్ని మీరు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టు ఏది సాధించకపోయినా పర్లేదు దేవుడు చెప్తుంటే, ఎప్పటికైనా మన హృదయాలు గెలుచుకుని, మన మనోనేత్రాలు గెలుచుకుని మన మీద మనం విజయం సాధిస్తే చాలా. ఇంకేం అవసరం లేదండి, ఇంకేం అవసరం లేదు ప్రియమైన దేవుడి పిల్లలారా. ఇకపోతే ఒక వ్యక్తి, ఒక ఆయన జీవితాన్ని కళ్ళకు చూస్తాను. ఆయన జీవితం ఏ విధంగా నడిచిందో అదే విధంగా మన జీవితం నడిస్తే మనకు బాగుంటుంది. అపోస్తలుడైన పౌలు గారు ఎటువంటి మీ అందరూ తెలుసు కదా, ఇటువంటి వ్యక్తి తెలుసు కదా. ఆయన కూడా అంతే, పెద్ద ఉద్యోగం అయింది. ఆయన అభ్యసించిన జ్ఞానం గమనీయ పాదాలు ఎంతో పెద్ద జ్ఞానం నేర్చుకున్నాడు, పెద్ద ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాడు, ధర్మశాస్త్ర పండితుడు ఆయన కూడా. అటువంటి పౌలు గారు దేవుడు తెలుసుకున్న తర్వాత ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి అసహనపూరితమైన మాటలు మాట్లాడుతున్నాడో రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం ఏమో మాట్లాడుతున్నాడు చూడండి ప్రియమైన దేవుడు. నేను చెయ్యకోరు మేలు చేయక, నేను చెయ్యకోరు మేలు చేయక, చెయ్యకోరని చేస్తున్నాడు. అర్థం చేసుకోండి బాగా, ఈ విషయాలు బాగా అర్థం చేసుకోండి. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోండి. నేను చెయ్యాలన్నా మేలు చేయలేకపోతున్నాను. మేలు చేయాలంది దేవుడిలోకి వచ్చిన తర్వాత నాకు మేలు చేయాలి. మాకు భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి కూడా కావాలి తప్పు చేయాలి, తప్పు చేయకూడదు అనుకుంటాడు. ప్రతి మనిషి కూడా తప్పు చేయకూడదు. నేను తప్పు చేయలేదు, తాకూడదు, నేను ఆ అమ్మాయిని అలాగా వేరే కోణంతో చూడకూడదు, నేను ఎందుకు అన్యాయం చేయకూడదు, ఒకటి మోసం చేయకూడదు, అందరూ అనుకుంటారు. కానీ చివరికి వాటి హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేక, తన మీద విజయం తనకు లేక తప్పే చేస్తాడు, తప్పే రైట్ చేయండి. ఎందుకు? హృదయాన్ని స్వాధీనపరచుకోలేకపోయాడు, తన హృదయానికి ప్రాకారం లేకుండా పోయింది. అందుకే చేయవలసిన మంచిని చేయక చేయకూడదు తప్పు చేసుకుంటున్నాం. ఆయన పౌలుగా మాట్లాడుతూ చూడండి, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు, మహానుభావుడు ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు చూడండి. నేను అన్నీ ఉన్నాయి, కానీ నన్ను నేను గెలవలేకపోయాను కాబట్టి కదా చేయవలసిన మంచిని చేయకుండా చేయకూడని చెడునే చేస్తున్నాను. అమ్మో, వేరొక నియమం నా నాకు కనబడుతుంది, నాలో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నన్ను ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. ఇంటి దౌర్భాగ్యమైన శరీరం నుంచి నన్ను ఎవరు ఇప్పిస్తారు, నన్ను ఎవరు తప్పిస్తారు? ఇటువంటి బలం ఇచ్చాను, బాధపడిపోతుంది. అంటే ఏంటి? పౌలు గారు పడుతున్న ఆవేదనలో మీరు ఆ బాగా అర్థం చేసుకుంటే అన్నీ గెలిచారు, కానీ నన్ను నేను గెలవలేకపోయాను అని బాధపడినాయన. చివరికి తన స్థితిలో ఏ విధంగా వృద్ధి చెందాడో ఏమని మాట్లాడు చూస్తే తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో అక్కడ చెప్పిన స్టేట్మెంట్ ఇక్కడ ఏం మాట్లాడాడో ప్రారంభంలో ఉన్నప్పుడు చివరి స్థితికి వచ్చేసరికి ఏమో మాట్లాడుతున్నాడు చూడండి. 4వ అధ్యాయం 7వ వచనంలో మంచి పోరాటాన్ని పోరాడాడు. ఏ పోరాటం? మంచి పోరాటాన్ని పోరాటం. నా పరుగుని కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నేను నన్ను నేను గెలిచాను. ఎప్పుడు?
ఆనందం ఏమన్నాడు? నన్ను నేను గెలవలేకపోయాను అన్నాడు. చివరికి ఆయన అభివృద్ధి చెందుతూ చివరికి వచ్చేసరికి ఏమన్నాడు? నన్ను నేను కాపాడుకున్నాను, నా మీద విజయం సాధించాను, నా మీద విజయం సాధించాను కనుకనే నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా మరుగును కడగొట్టించాను, నేను విజయం సాధించాను. ఇప్పుడు నేను సస్తే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాను? నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది, వెయిట్ చేస్తున్నది. నిజమే. నా దగ్గర ప్రారంభంలో మాట, తల్లి గర్భం నుంచి ఏడుస్తూ వచ్చాము, మరలా ఏడుస్తూ వెళ్ళకూడదు. ఈ రోజున పూర్ణాకుంటున్న ప్రతి వ్యక్తి కూడా ఏడుస్తూ వచ్చిన వ్యక్తి ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు. కానీ చివరికి ఆనందంగా ఎవరు వెళ్ళగలరో తెలుసండి? చివరి స్థితిలో కూడా ఏడుస్తూ వచ్చిన వ్యక్తి మరలా నవ్వుతూ ఎవరు వెళ్ళగలరో తెలుసా? తన మీద తాను విజయం సాధించిన వాడు మాత్రమే ఆనందంగా హాయిగా వెళ్ళటానికి ఇష్టపడతాడు. అదే మాట్లాడతాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1 చూడండి. సాగును కూడా ఆనందంగా స్వీకరించగలిగేవాడు ఎవరు చెప్పాడు? ఆనందంగా నేను చస్తాను, ఈ క్షణం నాకు చావు వస్తే హ్యాపీగా నేను చచ్చిపోతాను, నాకు ఆనందమే, ఎందుకంటే నన్ను నేను జయించాను, నన్ను నేను కాపాడుకున్నాను. ఇప్పుడే మరణం వస్తే ఐఎమ్ సేఫ్ అని ఎవరు మాట్లాడగలరో తెలుసా? తనను తాను గెలిచిన వాడు మాత్రమే ఎప్పటికీ ఎవరో గెలుస్తాడు. పౌలు గారు గెలిచాడు, వాక్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. అదే మాట్లాడుతున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 23వ వచనం ఎవరు మాట్లాడుతున్నాడు? ఈ రెండింటి మధ్య అంటే బ్రతకాలా చావాలా? నేను బ్రతుకున్నా చావాలా? చస్తే నాకు లాభం, పై మాటలో చస్తే నాకు లాభం, బ్రతుకుతా క్రీస్తు, చావైతే లాభం ఉన్నాడు అని ఈ రెండింటి మధ్య ఏం చేయాలి అర్థం కాక, బ్రతకాలా నేను చావాలా? ఈ రెండింటి మధ్య ఇరుకులు పడి ఉన్నాను. నేను వెడలిపోయి, నేను వెళ్ళిపోయి, నేను చచ్చిపోయి, అబ్బాబ్బా ఎంత చెబుతున్నాడు అన్నమాట. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలన్న ఆశ, నాకు ఆశ, నా ఆశ ఏంటో తెలుసా? నా దృష్టి ఏంటో తెలుసా? ఈ లోకంలో ఏదో సాధించాలి కాదు నా ఆశ, బ్రతకాలన్న ఆశ, ఆలోచన. ఏ కోశాలు నాకు లేవు, ఈ లోకంలో బ్రతకాలన్న ఆశ, ఆలోచన నాకు లేదు. నా తండ్రి దగ్గరికి వెళ్ళిపో, లోకాలను కలిగించిన చక్రవర్తి నా కోసం ఎదురు చూస్తున్నాడు, ఆయన ఉండగా నాకు ఏం కావాలి? నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ లోకంలో నెమ్మది లేదు, ఈ లోకంలో సంతోషం లేదు, ఈ లోకంలో శాంతి లేనే లేదు. ఎక్కడుందండి నెమ్మది, ఎక్కడుందండి మంచి చెప్పండి? ఈ లోకంలో చెప్పండి. ఈ లోకంలో ఎక్కడ చూసినా, ఈ లోకంలో ఎక్కడ చూసినా అక్రమమే కదండి, ఈ లోకంలో ఎక్కడ చూసినా గొడవలే కదండి, ఈ లోకంలో ఎక్కడ చూసినా అపార్థాలే కదండి, ఈ లోకంలో ఎక్కడ చూసినా శత్రువులే కదండి, ఈ లోకంలో ఎక్కడ చూసినా దారుణమే కదండి. మన దేవుడు పౌరులకు అర్థమైపోయింది. ఈ లోకంలో క్షేమం లేదన్న సంగీతానికి అర్థమైపోయింది. ఈ లోకంలో ఎంత చేసినా ఈ మనుషులు ఇంతే అన్న సంగతి అర్థమైపోయింది. ఇప్పుడే వెడలిపోయి నా తండ్రితో ఉండాలని ఆశ, నా కృష్ణతో ఉండాలని ఆశ నాకుంది. ఈ లోకంలో బ్రతకాల తృష్ణ, ఆశ, ఆలోచన, కోరిక నాకు ఏమాత్రం లేదు అని సంతోషంతో చావు కూడా సిద్ధపడ్డాడు. అదండి నిజమైన గెలుపంటే, అదండి నిజమైన గెలుపంటే. ఆ గెలుపులోకి ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉన్న చెప్పండి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, ఎక్కడన్నది 2:5 క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సును ఏం చేయాలి? ఆయనకున్న మనసు ఏంటో తెలుసా? క్రీస్తు ఈ లోకానికి మళ్ళాంటి శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో మళ్ళాంటి శరీరంతో వచ్చి మనలాగా కోరిక నెరవేర్చుకోవచ్చు, కానీ వాటన్నిటిని ఎలా నియంత్రించుకున్నాడు, ఎలా తను తాను స్వాధీనపరుచుకున్నాడు, ఎలా తను తాను గెలవగలిగాడు. నేను జయించిన ప్రకారం మీరు కూడా జయించాలని జయించి వస్తేనే ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న బంధాన్ని, బాంధవ్యాలు, ఈ లోకంలో సాతాన్ని మీరు జయించి వస్తేనే. ఎప్పుడు జయించగలిగివన్నీ నువ్వు జయించుకోగలిగితేనే. అలా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తను తాను జయించుకుని లోకాన్ని జయించాడు. అందుకే తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళిపోయాడు. తండ్రి భూమి మీద నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా అయిపోయింది కాబట్టి నువ్వు వచ్చేస్తా, నేను ఇక్కడికి చేరుకుంటాను, నన్ను తీసుకెళ్ళిపో. భక్తులందరూ కూడా వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారండి, సంతోషంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు భూమి మీద మనం సంతోషం వెళ్ళగలుగుతున్నాం చెప్పండి? ఏ వృద్ధులు చూస్తారు చూడండి, ఏ వృద్ధురాలు చూస్తారు చూడండి, బాధ, శోకం. కానీ భక్తులకి మాత్రం బైబిల్లో భక్తులకు మాత్రం సంతోషం, ఆనందం. ఎందుకు? వారిని వారు గెలుచుకున్నారు కాబట్టి, వారిని వారు జయించారు కాబట్టి ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోయారు, ఈ లోకంలో నిలిచిపోయారు. కానీ మనం ఎప్పుడైనా మనం మనం జయించుకోలేకపోతే, మనం నియంత్రించుకోలేకపోతే ఈ లోకంలో బ్రతకటం
కష్టం అండి, దుర్భరం అయిపోతుంది. ఇప్పటికైనా మనకు మేలు కలగాలి, క్షేమం కలగాలి, మన కుటుంబాలు బాగుండాలంటే మనం నియంత్రించుకోవాలి. ఎలా నియంత్రించుకోగలం? ఎవరు నియంత్రించుకోగలరంటే ప్రసంగి గ్రంథం 10 చివరికి మాట చూడండి, ముగిస్తారు చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో ప్రసంగం 10వ అధ్యాయం 2వ వచనం అండి. ప్రసంగం 10వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానుల హృదయము ఎవరు నియంత్రించుకోగలరు, ఎవరు కంట్రోల్ చేసుకోగలరు, ఎవరు మంచి కార్యక్రమాలు చేస్తారు చెప్తున్నారు చూడండి అక్కడ. జ్ఞానుల హృదయము దేవుణ్ణి, క్రీస్తుని, జ్ఞానాన్ని సంపాదించిన వాడు హృదయము అతని కుడి చేతిని ఆడిస్తాడు. కుడి చేతిని ఎడ చేతిని ఎందుకు కూడుస్తున్నాడు తెలుసా? కుడి చేతి ఎటువంటి కార్యక్రమాలు చేస్తాం మనం చెప్పండి? కుడి చేతితో అంటే పోల్చాడంటే కుడి చేతి ఎటువంటి కార్యక్రమాలు చేస్తాం? మంచి కార్యక్రమాలు చేస్తాం. ఎడ చేతితో గౌరవ పిల్లలు ఎడ చేతి పట్టుకున్నారు, ఎడ చేతితో పట్టుకున్నాడంట, కుడి చేతితో పట్టుకో. ఏ అంటే నీకు అర్థం కాదు, దేవుడు చెబుతున్నాడు. జ్ఞానులు ఎవరినమ్మా? మనుషులు. జ్ఞానుల హృదయము తన కుడి చేతిని ఆడిస్తాడంటే మంచి కార్యక్రమాలు చేస్తారు. తన హృదయాన్ని కంట్రోల్ ఆ దేవుడు చేసుకున్నవాడు, తాను గెలిచినవాడు. ఆ జ్ఞాని హృదయము ఎప్పుడు మంచి కార్యక్రమాలు చేస్తుంది, మంచి వైపు నడుస్తుంది. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచే జరుగుతాడు. కానీ బుద్ధిహీనుడు చూసా, బుద్ధిహీనుడు నేను కలెక్టర్ అయిపోయాను, నేను అదైపోయాను, నేను ఇది సాధించేశాను, నేను ఆస్తులు సంపాదించాను, కానీ వాళ్ళు జయించలేదు. ఏంటి లాభం? ఏంటి నువ్వు సాధించింది? బుద్ధిహీనుడు హృదయము ఎడమ చేతి అంటే చేసేది దౌర్భాగ్యమైన కార్యక్రమాలు, చేసేది దారుణమైన కార్యక్రమాలు, దేవుడు వాటికి లోబడి తత్వం, అన్యాయమైన జీవితం. ఎందుకయ్యాలన్న జీవితం? నీ హృదయాన్ని కంట్రోల్ చేసుకోవాలి. జీవితం అవసరమైన దేవుడు అడుగుతున్నాడండి. ఒకసారి ఆలోచించండి. దేవుడి కోసం తగ్గించుకోలేవా? దేవుడి కోసం నీ కోరికలు చంపుకోలేవా? దేవుడి కోసం అవసరమైతే నీ జీవితాన్ని ఇవ్వలేవా? దేవుడి కోసం నేను బాధపడినా పర్లేదు, కానీ దేవుడు సంతోషపడాలి, దేవుడు పదార్థం ఒక వ్యక్తిని తీసుకురావాలి. ఎందుకు ఆలోచించలేకపోతున్నామండి ఇంతకాలమైనా? అంటే మన హృదయాన్ని మనం స్వాధీనపరుచుకోలేదు. జ్ఞాని హృదయం అయితే తన కుడి చేతి ఆడిస్తాడు. బుద్ధిహీనుడైతే తన ఎడం చేయి ఎప్పుడు ఎడం చేసే కార్యక్రమాలు చేస్తాడు. ఎడం చేతి అంటే ఏంటి? అశుద్ధాన్ని కలిగే చేయి. చక్కగా చెప్పాలంటే అశుద్ధం కలిగే కార్యక్రమాలు అంటే అశుద్ధం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాడు అశుద్ధం లాగా. ఇప్పటికైనా మార్చుకోండి. ఇప్పటికైనా మన జీవితాలు మారాలి. ఇప్పటికైనా మన జీవితాలు మారకపోతే మళ్ళీ ఎవరు బాగు చేయలేదు. మన దేవుడు ఒకసారి ఆలోచించాలి. మన హృదయం మన మీద దోషారోపణ చేస్తే ఏంటి లాభం చెప్పండి? ఎవరు మన హృదయం మన మీద దోషారోపణ చేస్తే ఏంటి ఉపయోగం? ఒకసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మొదటి ఆత్మహత్య కూడా వచ్చినట్టు తర్వాత చదువుకోండి. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు బతుకు అన్నాడు. ఎప్పుడైతే నీ మీద నీవు దోషారోపణ చేయకుండా ఉంటావో ఆ రోజున నువ్వు దేవుడి ఎదుట ధైర్యంగా ఉంటావని చెప్పాడు. నువ్వు దేవుడి ఎదుట ధైర్యంగా ఉండలేకపోతున్నావు అంటే, నువ్వు ధైర్యంగా బ్రతకలేకపోతున్నావు అంటే నీ మీద నువ్వే నేర స్థాపన చేసుకుంటున్నావు. అంతే కదా మనకు తెలిసింది. అరే నువ్వు చేసేది తప్ప మనకు తెలియదా? అరే తప్పు చేస్తున్నావు, చర్చికి వెళ్ళకుండా తప్పు చేస్తున్నావు, దేవుడి మాటకి భిన్నంగా బ్రతుకుతున్నావు, నువ్వు మాట్లాడే మాట తప్పు, నువ్వు చేసే చేత తప్పు, ఎవరు చూడలేదు, నువ్వు దుర్మార్గమైన కార్యక్రమం చేస్తున్నావు. హెచ్చరిస్తా మనల్ని? హెచ్చరించదా? అప్పుడు హెచ్చరించినప్పుడు నువ్వు దేవుడి చెందులు ధైర్యం ఉండగలవా? ఉండలేవు, ఆగిపోతావు. మన దగ్గరికి రాలేదు. అదే అన్నాడు, సక్రియ చేయని ఎడల తల ఎత్తుకొనవాడు, చేసిన ఎడల తల ఎత్తుకొనవాడు. అది కాదు, సక్రియ చేస్తే ఎప్పుడు తల ఎత్తుకునే ముందు పెడతామండి. నీతి మంత్రుడు సింహం అనే ధైర్యంగా బ్రతుకుతాడు. ఎప్పుడు? తన హృదయాన్ని జయించినప్పుడు, తను గెలిచినప్పుడు ఎప్పటికీ గెలుస్తాడు. సింహం ధైర్యంగా ముందుకు వెళతాడు. అలా వెళ్ళగలుగుతున్నావా? అలా ధైర్యంగా ఉండగలుగుతున్నావా? నీ మీద నీవు దోషారోపణ చేయకుండా ఉండగలుగుతున్నావా? అయితే నువ్వు దేవుడి మీద ధైర్యంగా ఉంటావని చెప్పాడు దేవుడు. అబ్బాయి ఇటువంటి మాటలు చెప్పాడు. కాబట్టి ప్రేమ దేవుడి పిల్లలు ఒకసారి కూడా మనసు పెట్టారు. ఏదో సాధించాల్సిన అవసరం లేదు. భూమి ఏదో రోజున మనం కూడా కాటిపోతాం. ఏదో రోజున మనందరినీ కూడా తాత పెట్టేస్తారు. ఏదో రోజు మనందరినీ కూడా కాల్ చేస్తారు. ఈ జీవితం ఎవరికి శాశ్వతం కాదు, అందరూ సాగవలసిన వాళ్ళు.
అందరూ బ్రతుకుతారు, బ్రతకటం కష్టం కాదు. కానీ బ్రతుకులో ఏదో సాధించాలని నీ బ్రతుకు మాత్రం దూరం అయిపోతుంది. కాబట్టి బ్రతకాలనుకో, నెమ్మదిగా బ్రతుకు, ఉన్నన్నాడు సంతోషంగా బ్రతుకు. 3 పూట్ల అన్నం తెచ్చాలి. దేవుడి కోసం ఆలోచించు, దేవుడి కార్యక్రమాలు చేయి. నీ హృదయం కంట్రోల్ ఉండాలంటే ఈ లోకంలో ఏది నీ హృదయాన్ని నువ్వు కంట్రోల్ చేయలేదు, కానీ దేవుడి మాట మాత్రమే నువ్వు కంట్రోల్ చేస్తాడు. దేవుడు మాత్రమే నిన్ను అధీనం ఉంచుతాడు. అదే అంటాడు, నా మనస్సులో నా హృదయంలో నీ మాట నీ వాక్యం ఉంటే తండ్రి నేను పాపం చేయకుండా ఉంటానని అన్నాడు. మన హృదయంలో వాక్యం ఉంటే మనం పాపం చేయకుండా ఉంటాం. మనం పాపం చేస్తున్నామంటే, మనం కంట్రోల్ తప్పుతున్నామంటే, మన హృదయంలో అధీనం లేదంటే నీలో దేవుడి వాక్యం ఉందా? లేదు. అర్థం చేసుకోవడానికి సింపుల్ లాజిక్. దేవుడు చేయమన్నది చేయకుండా ఇష్టానుసారంగా బ్రతుకున్నట్టు నీలో దేవుడు లేడు, వాక్యం లేదు. అవసరమైతే నా ప్రాణం పోయినా పర్లేదు, దేవుడిని సంతోషపెట్టాలనే భక్తులు ఎక్కడ? నేను సంతోషంగా ఉంటే చాలు, ఎవరైనా పోతే నాకేంటని నేను బ్రతికెక్కడ, మన బ్రతికెక్కడ? ఈ ప్రమాద గంటికలు కలిగిన ఈ సందర్భం, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో, ఈ భయానకమైన దినాల్లో ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియని ఈ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎప్పటికైనా మారి మన బ్రతుకులు మార్చుకుని నెమ్మది కలిగిపోతాం. మళ్ళీ మనం జయించుకుంటాం, మళ్ళీ మనం గెలుస్తాం. పుట్టినప్పుడు ఎలా ఏడుస్తూ ఈ భూమి మీదకి వచ్చి ఏడుస్తూనే బ్రతుకు వెలగొచ్చుకుంటున్నాం. కానీ దేవుని వాక్యాన్ని కలిగి, దేవుడిని కలిగి, నెమ్మది కలిగి, సంతృప్తి కలిగి, మంచి మనస్సాక్షితో సంతోషంగా ఈ భూమిని విడిచిపెట్టగలిగే స్థితికి ఏనాటికైతే నువ్వు చేరుకుంటావు, అదే నీ నిజమైన గెలుపు, అదే నీ నిజమైన విజయం. ఈ లోకంలో ఏది సాధించకపోయినా పర్లేదు, కానీ నిన్ను సాధించుకుంటే, నిన్ను గెలిస్తే అదే నిజమైన గెలుపు, నిజమైన విజయం. అట్లాంటి వాడి జీవితాలు ఎప్పటికీ ప్రకాశవంతంగా ఉంటాయి. అలా మీ జీవితాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాట చెప్తున్నాను. చూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన లోకాన్ని జయించామని చెప్పుకుంటున్నానే కానీ, లోకం ఏదో సాధించామని పరిగెడుతున్నానే కానీ మేము సాధించింది ఏంటి అని ఒక్కసారి మేము ప్రశ్న వేసుకుంటే చివరికి మిగిలిన శూన్యంగా ఈ లోకంలో ఎక్కడ చూసిన బాధ, ఆవేదన, అన్యాయం, అక్రమం తప్పితే ఏం కావచ్చు. చివరి స్థితిలో మేము సంతోషంగా ఉండి మీ దగ్గర ఎప్పటికీ సంతోషంగా ఉండగలిగే స్థితి వచ్చినప్పుడు మేము విజయం, మన విజయం సాధించినట్టు మా ప్రశ్న. కానీ ఈ భూమిలో పుట్టిన ప్రతి మనిషి ఈ లోకంలో ఉన్న వాటిని సాధిస్తే అదే విజయం అనుకుంటున్నాడు, నెమ్మదనుకుంటున్నాడు, అనుకుంటున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఆలోచిస్తే చివరికి జీవితం శూన్యమని అర్థమైనప్పుడు చేసేది ఏమీ లేక నలిగిపోతున్న, మగ్గిపోతున్న జీవితాలు ఈరోజు ప్రతి మనిషి బ్రతుకుతున్నాడు. మేము మాత్రం మీ మాటలతో మా జీవితాలను హెచ్చరించుకున్నాం కనుక, మా హృదయాన్ని పలకమని ఈ మాటలు రాసుకున్నాం కనుక, ఈ జ్ఞానం లేక లోకం అంతా నాశనానికి వెళ్ళిపోతుంది కనుక, ఎప్పటికైనా ఈ లోకానికి మాటలు తెలియపరిచి వాటిని కూడా మీ పాదాల చెంతకు తీసుకొచ్చే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. మమ్మల్ని మేము గెలిచి, ఇక్కడ గెలిచి మీ దగ్గర నిలవగలిగే మంచి స్థితిని మా అందరికీ ప్రసాదించమని తీసుకుంటాం. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకెంతకాలం బ్రతుకుతాం మేము తెలియదు నాయన, ఉన్నది కొద్ది కాలం. ఈ కొద్ది కాలం అందరూ కూడా ఆప్యాయత, అనురాగాలతో ప్రేమను పంచుకుంటూ తండ్రి, ఒకరి పట్ల ఒక అనురాగం కలిగి, ఈర్ష్య ద్వేషాలు లేకుండా, శత్రుత్వాలు లేకుండా, లోక మనుషులా కాకుండా తండ్రి మీ పిల్లలుగా సంపూర్ణంగా మీ ఆవేదనకు గుర్తెరిగి మీ పాదాల చెంత కొన్ని ఆత్మలను తీసుకొచ్చే దృఢ సంకల్పాన్ని మాలో కనిపించారు. ఐక్యంగా మేము అందరం ముందుకు పెడతండి, మిమ్మల్ని సంతోషపరచుతండి. తుచ్చమైన ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత శాశ్వతమైన ఆనందం, మీరున్న లోకానికి చేరుకోగలిగే భాగ్యాన్ని ప్రసాదించారు. క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి.